అయితే మోడీ సర్కార్ వక్ఫ్ బిల్లు తీసుకొచ్చి అది ప్రస్తుతం ఒకవైపున దీంట్లో నడుస్తోంది. దాని మీద సెలెక్ట్ కమిటీకి వెళ్ళడం ఆ కథ అంతా నడుస్తోంది. అయితే అదే సందర్భంలో ఒక కీలకమైనటువంటి అడుగుపడింది. అదేంటయ్యా అంటే ముస్లింలంతా పోలరైజ్ అయ్యారు అనడానికి సజీవమైనటువంటి సాక్ష్యం, హిందువులు పెద్దగా పట్టించుకోరు అనడానికి సజీవమైనటువంటి సాక్ష్యం వక్ఫ్ మీద వచ్చినటువంటి మెయిళ్ళు ఎన్నయ్యా అంటే 1,25,00,000. భారతదేశంలో స్వతంత్రం వచ్చాక ఇన్ని మెయిళ్ళు ఒక్క అంశం మీద వచ్చినటువంటి చరిత్ర లేదు. బీజేపీ ఎంపీ నిషికాంత్ దుబే దీని మీద సందేహం వ్యక్తం చేశారు. పాకిస్తాన్కి చెందిన ISI చైనాల హస్తం ఉందంటూ అనుమానం వెలిబుచ్చారు. వాళ్ళు ఇక్కడ ఎందుకు ఇస్తారు? ఈ దేశంలో ఉన్నటువంటి ముస్లింలే ఇచ్చారు. హిందువులు ఐక్యంగా లేరు, ప్లస్ అదేదో మనకి సంబంధం లేదన్నట్టుగా ఉంది. వాళ్ళ ఇళ్ళ దగ్గరకు వచ్చినప్పుడు ఆలోచిస్తారు. ముస్లింలే పోలరైజ్ అయ్యి అందరూ ఇచ్చారన్నటువంటి విషయం మర్చిపోతున్నారు.